ముల్లంగి అంటే చాలామంది ఇష్టపడరండి. ఇలాగ చట్నీ ట్రై చేసి చూడండి. రైస్లోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫస్ట్ పప్పు దినుసుల్ని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెంగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేగినాక ముల్లంగి ముక్కలు కూడా వేసి, కొత్తిమీర, కరివేపాకు కొంచెంగా వేసి, ఇవన్నీ వేగాక చల్లారినాక అన్నిటినీ కలిపి చట్నీ చేసుకోవాలి. చట్నీ చేసుకునేటప్పుడు ఫస్ట్ పప్పు దినుసులన్నిటినీ పౌడర్ కింద చేసుకున్నాక ముల్లంగి ముక్కలు వేసుకుని పేస్ట్లా చేసుకుంటే మన ముల్లంగి పచ్చడి రెడీ అండి. మీకు కావాలి అనుకుంటే తాలింపు వేసుకోండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. మీకు కావాలి అనుకుంటే దోశ, ఇడ్లీలో కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ముల్లంగి పచ్చడి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.